హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. సో నేను మా మావయ్య గారికి షుగర్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ని అయితే నేను డే మొత్తం ఇస్తాను. సో తినే ఫుడ్లో కూడా షుగర్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మా మావయ్యకి అయితే ఎలాంటి ఫుడ్ ఇస్తాం షుగర్ ఉన్న వాళ్ళకైతే అని చెప్పేసి ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు మా మావయ్య ఎలాంటి రెసిపీస్ తింటారు అండ్ ఎలాంటి కంట్రోల్లో ఉంటారు అంటే ఏమేమి తింటారు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. మార్నింగ్ 6 o'clock లేవగానే 2 glasses అంతా గంజి అయితే తీసుకుంటారు. ఇది రాగి గంజి లేకపోతే జీని, ఈ రెండిట్లో ఒకటైతే 6 o'clock అలా గంజి అయితే తీసుకుంటారు. తర్వాత ఒక 8:30 జాగింగ్ అంతా వెళ్ళి వచ్చాక సో వాళ్ళు వాకింగ్ వెళ్తారు. వాకింగ్ అంతా వెళ్ళి వచ్చాక టీ, తర్వాత షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అయితే తింటారు. సో ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది అని చెప్పేసి, సో అందుకోసం 8:30 అలాగా టీ అనేది తాగుతారు. తర్వాత 9:30 అలాగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను కాకరకాయ గొజ్జు, పల్లీల చట్నీ, అలాగే దోశ అయితే చేశాను. ఈ దోశ అయితే బియ్యం పిండి, తర్వాత రాగి పిండి, గోధుమ పిండి అన్ని పిండిల్ని మిక్స్ చేసి పోసిన దోశ చాలా మంచిది. సో ఈ దోశ అయితే ఈరోజు చేశాను. సో డైలీ ఇదే ఉండదు, రైట్ ఐటమ్స్ పెట్టాము, వేరే డిఫరెంట్గా ఏమైనా చేసి పెడతాం. రాగి ఇలాంటివి ఏమైనా ఎక్కువగా ఇస్తూ ఉంటాము. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 11 to 12 ఆ టైంలో అయితే ఏదైనా ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటిది, అంటే ఫ్రూట్ జ్యూస్ అంటే మోసంబి ఇలాంటివి తింటారు. సో పప్పాయ చాలా మంచిది. చాలామంది చెప్తారు అది కూడా స్వీటు తినకూడదు అని, కానీ డాక్టర్స్ చెప్తారు పప్పాయ తినొచ్చు అని చెప్పేసి. సో డాక్టర్స్ చెప్పారని చెప్పేసి పప్పాయ తింటారు. సో పప్పాయనే ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ అయితే ఉంటుంది. పప్పాయ, డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ అండ్ ఇలాంటివి అయితే ఉంటాయి. యాపిల్ కూడా తింటారు, యాపిల్ ఇలాంటిది ఏదైనా ఒకటి ఉంటుంది. సో వాళ్ళు చాలా ఉండరు, అంటే చాలా ఆకలి అవుతూ ఉంటుందంట వాళ్ళకి. సో అందుకోసం ఏదైనా ఒక్కొక్కటి అయితే తింటూ ఉంటారు. సో ఈరోజు అయితే పప్పాయ ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. సో పప్పాయ తిన్న తర్వాత ఒక 2 o'clock అట్లా లంచ్ అయితే చేసేస్తారు. ఈరోజు లంచ్ కందిపప్పు సాంబార్, అలాగే రాగి సంగటి. సో డెఫినెట్గా డైలీ ఆఫ్టర్నూన్ రాగి సంగటి అయితే కంపల్సరీ ఉంటుంది. సో రాగి సంగటి అలాగే బ్రౌన్ రైస్ అయితే చేస్తాము, నార్మల్ రైస్ అయితే ఇవ్వము. సో ఇందులోకి బ్రౌన్ రైస్ అయితే ఇస్తాము. సో ఈరోజు లంచ్ అయితే ఇది. సాంబార్స్ డిఫరెంట్స్ ఉంటాయి, కానీ రాగి బాల్ అయితే డెఫినెట్లీ 1 time రాగి బాల్ కంపల్సరీ తింటారు. సో తర్వాత బ్రౌన్ రైస్. సో వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ అనేది చాలా మంచిది డాక్టర్స్ చెప్పారు. సో అప్పటి నుంచి అయితే బ్రౌన్ రైస్ అయితే పెడుతున్నాం. సో లంచ్ అయిన తర్వాత షాప్కి అయితే వెళ్తారు. షాప్కి వెళ్ళి వచ్చాక ఒక 4-4:30 అలా మళ్ళీ టీ తాగుతారు. టీ అనేది 2 times కంపల్సరీ ఉండాలి. టీ తాగిన తర్వాత షుగర్ లెస్ అని టీ ఇస్తామన్నమాట. షుగర్ ఏమో ఈ షుగర్ లెస్. సో ఇది అయిన తర్వాత నైట్ డిన్నర్ అయితే చేసేస్తారు ఒక 10:30 అలా. ఈరోజు సొరకాయ అలాగే బెండకాయ గొజ్జు, చపాతీ అయితే చేసేసాను. సో నైట్ కొంచెం ఇలా ఉంటుంది, అంటే రాగి బాల్ కూడా ఉంటుంది నైట్ టైం. ఒక్కొక్క టైం చపాతీ అయితే చేస్తాను. సో ఇది అయిన తర్వాత ఒక కుకుంబర్ అయితే తింటారు. నైట్ డిన్నర్ అయిన తర్వాత కంపల్సరీ ఒక కుకుంబర్ అయితే తింటారు. సో కుకుంబర్ తిన్న తర్వాత మజ్జిగలోకి అల్లం తురుము, కొంచెం ఉప్పు వేసి మజ్జిగ చేసి ఇస్తే నైట్ టైం చాలా మంచిదంట డాక్టర్స్ చెప్పారు. సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. సో ఈ వీడియో చూశారు కదా, ఇంతే. సో వీడియో ఇష్టమైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.